चंपा सो रिसेंट का 1 वीक बैक आई थिंक 1 वीक हो गए ज़्यादा हो गए भैया 1 वीक नहीं हुआ ना अच्छा इतना जल्दी बिल्डर्स मिल गए मुझे ठीक है सो 1 वीक కూడా 22 को खत्म होता 22 को खत्म होना है सब मिला के खत्म करो సో 1 వీక్ కూడా కాలేదు ఆల్మోస్ట్ మన స్టోర్ అయిపోతుంది అనమాట వాష్రూమ్స్ అండ్ చెప్పిన కదా చిన్న కాఫీ అండ్ స్నాక్ అనుకున్నాం కాబట్టి పక్కన చిన్నగా వస్తుంది సో దానికి తగ్గట్టుగా వర్క్ స్టార్ట్ అయింది ఇప్పుడే ఇది సంగతి మొత్తం మీద స్టోరు అంటే ఫస్ట్ నాకు కొలిసినప్పుడు చిన్నగా కనబడ్డది కానీ ఇంత కడుతుంటే పెద్దగా అవుతుంది మళ్ళీ అంటున్నారు ఇంకా లోపల బండలు గిండలు అనే వరకు ఇంకా చాలా పెద్దగా కనబడుతుందంట సో మనము గ్రాసరీస్ పెట్టాలా బ్రాస్ పెట్టాలా అండ్ ఇంకొక సెగ్మెంట్ ఇక్కడ ఫ్రెష్గా యాడ్ చేద్దాము ఏం సెగ్మెంట్ అనేది తర్వాత మాట్లాడతాం ఓకేనా సీక్రెట్ అబ్బా కొంచెమన్నా సీక్రెట్ లేకుండా అన్నీ చెప్పేస్తే మీకు ఎక్సైట్మెంట్ ఉండదు నాకు కూడా అంత ఎక్సైట్మెంట్ ఉండదు అది విషయం ఓకేనా ఇప్పుడు ఆలోచిస్తాం అనమాట ఇది ఎందుకు ఓపెన్ చేసి పెట్టామంటే ఇంత మట్టి ఇంత మొరం ఫిల్ చేయాలా సో మెయిన్ రోడ్కు మనం ఇంత హైట్ లేపినాము అయినా సరే మెయిన్ రోడ్కి ఈక్వల్గా కనపడుతుంది రోడ్ వాళ్ళు పెద్దగా వేస్తారు కదా పెద్దగా వేసినప్పుడు ఎంత హైట్ లేపుతారో తెలియదు దానికంటే మళ్ళీ మనది కిందికి అయిపోయింది అనుకోండి వాన వస్తే వరద వస్తే నీళ్ళు మనకు వస్తాయి అనమాట అది సంగతి ముచ్చడం సో అట్లా వాన వచ్చినప్పుడు ఏం వచ్చినా కూడా మన వైపు వాటర్ రావద్దు అనే దాంతో హైట్ లేపుతున్నాము అనుకున్న బడ్జెట్ ఒకటి అవుతున్న బడ్జెట్ ఇంకొకటి అది ముచ్చట ఓకే సో చూస్తారా రండి నేను ప్లాన్ చెప్తా ఈరోజు మీకు ప్లాన్ చెప్పి తర్వాత నేను ఎట్లా కడతామో చూపిస్తా కట్టేటప్పుడు ఓకే ఇక్కడ నుంచి చూస్తే మెయిన్ రోడ్ ఇట్లా కనపడుతుంది అనమాట ఇప్పుడున్న స్టోరు తీసేస్తాం సో ఇక్కడ ఒకటి గ్లాస్ డోరు అయితే ఇక్కడ నుంచి ఒక 20-25 ఫీట్ వరకు గ్లాస్ పెట్టి బయట నుంచి షట్టర్స్ వేద్దాం ఓకే అప్పుడు ఏమవుతుందంటే రోడ్డు మీద పోయేటోళ్ళకు మన బ్రాసు మన కాపరు ఐటమ్స్ అన్నీ కూడా టెంప్టింగ్ అయిపోయి అందరు అర్రే ఇడేమున్నదని రావాలన్నమాట అదొక ముచ్చట అండ్ ఇది ఇట్లా హైట్ వస్తుంది కదా దీని కింద కూడా ఒక 8 to 10 ఫీట్ ముందరకు స్ట్రెచ్ చేసేసి షెడ్ వేస్తాం అనమాట ఊర్లలో ఇల్లు ఎట్లా కట్టుకుంటాం మన ఇల్లు ఎట్లుంది అట్లా అదొకటి అండ్ ఇంక ఇది చెప్పినా కదా ఇది గ్లాస్ డోరు షట్టరు ఇక్కడ నుంచి 20 ఫీట్లు 25 ఫీట్ గ్లాస్ బయట షట్టర్ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి అట్లా సో మొత్తం మీద కనపడాలన్నమాట బయటికి అట్లా ఎగ్జిట్ అనమాట ఏమేమో చెప్తున్నా కానీ సో ఇటు నుంచి వచ్చి మళ్ళీ ఇవన్నీ కొనుక్కొని కనపడుతుందా బాగానే మీకు ఏమర్థమవుతుందో నేను ఏం చెప్తున్నానో తెలియదు కానీ అమ్మ ఎర్రమట్టి దొవ్విర్రు భలే ఉంది తెలుసా చెట్లకు తీసుకొని పోవాలి దీన్ని ఏమన్నా చేయాలి ఇప్పుడు నేను ఎస్ ఇది ఎగ్జిట్ పాయింట్ అనుకుంటున్నాం ఇది ఈస్ట్ అవుతుంది అనమాట అది సౌత్ రోడ్కి ఎంట్రన్స్ అయ్యి ఇది ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ అయినాక కూడా కొంచెం చిన్న షెడ్ వేపిద్దాం మనం సో దట్ ఏంటంటే షెడ్ వేసేసి కొంచెం అరుగుల్లాగా ఏదైనా పెడితే కాసేపు కూర్చొని అట్లా వెళ్ళొచ్చు అటువైపు షెడ్లు ఏంటంటే అటు చాయ్ గిట్ట తాగితే ఎవరు ఎప్పుడన్నా 2 నిమిషాలు కూర్చోవాలంటే కూర్చోవచ్చు అది విషయం సో ఇక్కడ కౌంటర్ అనుకుంటున్నాము ఎందుకంటే ఎదురుగ్గా కనపడాలి కాబట్టి మేబీ ఇక్కడ స్నాక్స్ లాగా గబుక్కుని తీసుకునేటివి అయితే నాకు డౌట్ ఏంటంటే గోడంబడి బ్రాంజు బయట గరవండికి పెడుతున్నాం కదా గ్రాసరీస్ లోపలికి ఉండాలన్నా బ్రాంజు లోపలికి ఉండాలన్నా అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది నాకు ఎంత నిద్రలో ఆలోచిస్తున్నా కూడా బుర్రకు తట్టట్లేదు సో మీరు ఐడియా ఇవ్వండి ఓకేనా ఇది ఇక్కడ గ్రాసరీసా మళ్ళీ లేకపోతే ఇక్కడ బ్రాసా అక్కడ బ్రాసా ఇక్కడ గ్రాసరీసా అది ముచ్చట ఓకే ఇది విషయము అండ్ వేప చెట్టు అట్లనే ఉంటుంది ఇక్కడ జస్ట్ ఒక సిట్అవుట్ లాగా ఫ్యామిలీస్ వచ్చినప్పుడు అట్లా కూర్చోవచ్చు లేదంటే యూనిక్ మొక్కలు ఏదన్నా పెడదాం అనుకుంటున్నాము చాలాసార్లు అడుగుతుంటారు కదా ఆ స్పెసిఫిక్ ఏదైనా కట్టిన చిన్నగా ఏదైనా స్పెషల్ మొక్కలు అన్నప్పుడు కూడా ఇక్కడ పెడితే తీసుకెళ్తారు ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ ఎందుకంటే ఈ సిట్అవుట్కు బోల్డ్ ప్లేస్ వదిలేస్తున్నాం కాబట్టి ఓకే సో గోడ కట్టినాక పెద్దగా అనిపిస్తుంది నిజంగానే అండ్ ఈ చెట్టు దగ్గర ఇట్లా కరివేపాకు ఉంది అది అట్లనే వదిలేస్తాం దీని దగ్గర ఏమేమి చేయాలా అండ్ అంచుపోడితే పొప్పడి చెట్లు పెడతా పొప్పడికాయలు వస్తాయి మనకి ఈరోజు సాటర్డే అబ్బా ఈడున్న స్టోర్ దగ్గర చాలామంది కలుస్తున్నారు నాకు చాలా ఫ్యామిలీస్ కలిసినాయి
ఇదన్నమాట. సో అయితే మనకు ఇక్కడ వేప చెట్టు ఉంది, ఎందుకు అది డ్రైగా అవుతుంది, దీనికి ఏదైనా మందులాగా మంచిగా వేయించి దాన్ని సెట్ చేద్దాం. ఇక్కడ ఇది మేడి చెట్టు కదా, అయితే చాలా చీమలు వస్తాయి. యాక్చువల్గా ఓనర్ సార్ వాళ్ళు నేను కూడా మాట్లాడినప్పుడు చీమలు పడితే ఎట్లా చేయాలని అడిగిన. సో చెట్టును అయితే అట్లనే ఉంచాలా, అంటే చీమలు అంటే కొంచెం కాదు, కుప్పలు పడుతుంటాయి ఆ పండ్ల టైంలో. సో దానికి ఏదన్నా కొంచెం ట్రిమ్ చేస్తే అయితే ఆకుల చివర్లన్నీ గూళ్ళు కట్టుకున్నాయి చీమలు. సో కొమ్మలన్నీ ట్రిమ్ చేసేసి మన దగ్గర పెద్ద స్ప్రేయర్ ఉంది, అది తీసుకొచ్చి వెరీ ఫ్రీక్వెంట్గా 1 మంత్కో అట్లా మన దగ్గర ఉన్న వేప నూనె, కానగ నూనె అలాంటివన్నీ కొడదాం, న్యాచురల్గా కొట్టి చూద్దాం. మరీ ఇంకా పని చేయట్లేదు అనుకుంటే అప్పుడు తిమ్మెట్టుకోదాం అనమాట. తిమ్మెట్టేసి ఇట్లా వెళ్ళి ఉండలేము, అది బాధ. ఈ వేప నూనె, కానుగ నూనె బాగుంటుంది. ట్రిమ్ చేస్తే కొత్తగా ఆకులు వస్తాయి, మనం మెయింటెనెన్స్కి మన కంట్రోల్ ఉంటుంది. లేదంటే అంత పెద్ద దాంట్లో ఇప్పుడు కింద నిలబడితే ఇట్లా పడుతున్నాయి చీమలు. ఇప్పటి వరకు అయితే ఇది దీని ఇంప్రూవ్మెంటు. అండ్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యి ఇదంతా ఫిల్ చేసి వర్క్ స్టార్ట్ అయిపోతుంటుంది. మళ్ళీ చూపిస్తాం, మధ్యలో ఒకసారి చూపించి అయిపోయాక మళ్ళీ చూపించాలన్నా ఏం లేదబ్బా, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాయి ఎన్నిసార్లు వచ్చినా సరే. ఇదనమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ గబగబా స్టోర్ అయిపోవాలని కోరుకోండి. ఓకేనా, బాయ్.